హాయ్ అండి. నేను మీ మనీ టైలరు. అందరూ బాగున్నారండి? నేను బాగున్నానండి. నేను కూడా ఇది పిస్తా డ్రాయరు కటింగ్ చేస్తున్నానండి. అదే పిల్లలకి ఇదివరకు అలా చేసి ఈ డ్రాయర్లు కట్ చేసి ఇలాంటివి కుడితే మంచిగా బాగా వస్తుందండి. ఎందుకంటే పంజాబ్ డ్రెస్ కుట్టచ్చు ఇది ఈ డ్రాయర్ కుడితే, అందుకని మీకు నేర్పిస్తున్నాను. ఇక 4 పార్ట్లు మడత పెట్టుకోండి. ఇలా ఇది ఒక 2 పార్ట్లు, ఇది ఈ 2 పార్ట్లు ఇలా మడత పెట్టి అటు ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత చిన్న ముక్కే ఉంది ఇది, అందుకని ఇటు కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా కటింగ్ చేసుకోండి. అంటే అందాజుగా కటింగ్ చేస్తున్నాను నేర్పడానికని. ఒక పీసు ఇక్కడ ఒక పీస్ కటింగ్ చేసుకుందాం. పిస్తా వేయటానికి ఒక పీస్ కట్ చేద్దాం. నలుపలకలుగా ఒక పీస్ కటింగ్ చేసుకోండి. ఒక నిమిషం. ఇది ఒక పీసు ఇలా 4 పలకలుగా ఇలా వచ్చేటట్టు కటింగ్ చేసుకోండి. ఇలా 4 పలకలుగా చూసుకోండి, ఇలా కటింగ్ చేసుకోండి. నేను అందాజుగా కటింగ్ చేస్తున్నాను, కొలతలు ఏమీ లేవు. ఇలా 4 పలకలుగా కటింగ్ చేసుకున్నాం కదా, దీనికి కుట్టుకుందాం. ఇప్పుడు పిస్తా డ్రాయరు కుట్టుకుందాం అనమాట. చిన్నపిల్లలకు పనిచేస్తుంది. ఈ సెంటర్ కటింగ్ చేసుకుందాం. 2 పీసులు కావాలి. నేను కుట్టి చూపిస్తాను, చూడండి. రండి. ఖచ్చితంగా పెట్టుకోండి. కుట్టుకోవడానికి కాలు బట్టి కుట్టుకోవాలి. కాలుకి డౌట్ కుట్టుకోవాలి. మీకు అటు ఇటు ఉల్టా సీదా పడిపోకుండా ఇక్కడ నేను ఖచ్చితంగా పెట్టాను కదా, అక్కడికి ఇలా తీరుకోండి. ఇలా తీరుకోండి. ఇలా తీరుకున్న తర్వాత అది కుట్టుకుందాం. ఇలా తీరుకుంటే ఇలా ఉండిపోద్ది అనమాట మీకు. చూడండి, చూసి నేర్చుకోండి. లైక్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి, కుట్టేది కరెక్ట్గా చూడండి. ఇది 4-5 కుడితేనే కానీ తెలియదండి, అందుకని మీకు కన్ఫ్యూజ్ అవుతారు. కానీ ఇది కుట్టుకుంటేనే మీకు పంజాబ్ డ్రెస్ కుట్టడానికి వస్తుంది. నీట్గా కుట్టుకోండి. తీసేది ఇది చూడండి, పీసు ఉంది కదా, 4 పలకలుగా తీసాం కదా పీసు. ఇది ఇలా జాయిన్ చేయండి. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇది ఒక కాలుకి అనమాట. ఇది అదే ఈ డౌరు కుట్టాం కదా, ఇది కూడా ఇలా జాయిన్ చేయండి.
కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఒకటి రెండు సార్లు కుట్టే వరకు ఇది ఇలా కొలుసుకోండి. ఇక్కడికి ఎంత కుట్టామో ఎంత కొలుసుకోండి. నేను ఖచ్చితంగా ఇచ్చేయాల్సింది. కిస్తా వేసి డ్రైయర్ కుట్టుకోవాలన్నమాట. పంజాబ్ డ్రెస్ కూడా ఇదే మాదిరిగా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకుంటే పంజాబ్ డ్రెస్ కూడా వస్తుంది మనకు. మళ్ళీ ఇది జాయింట్ చేసుకున్నాం. ఇలాగ చూడండి, మీరు కరెక్ట్గా చూడండి. మీరు ఒక 4-5 కుట్టనే కానీ మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది ఇది కుట్టడం. అది అలా కుట్టుకుంటే అలాగే మీకు ఏదైనా కుట్టచ్చండి. అప్పుడు కరెక్ట్గా మనకు వచ్చేటట్టు కుట్టుకోవాలంటే 4-5 కుట్టుకోవాలి. అలా కుట్టుకుంటే మీకు కన్ఫ్యూజ్ లేకుండా వస్తుంది అనమాట. ఒకటి కుడితే రాదు, ఇది మీకు ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఇది అంతే. కానీ ఇది కుడితేనే మనకి బాగుంటుంది, అన్నీ కుట్టుకోవచ్చు అనమాట. కుట్టేసాను చూడండి. ఇలాగా పైన డౌర్ కుట్టుకుందాం. మనం ఎలాస్టిక్ కానీ నాడా కానీ పెట్టుకుందాం మళ్ళీ దీనికి. ఇలా 1 ఇంచ్ అలా వేసుకుంటే డౌరు 1 ఇంచ్ వేసుకోండి పైన. ఇది రావట్లేదు అనుకోండి, టేపుతో కొలుసుకుని వేసుకోండి. ఎంత ఉందో అంత టేపుతో కొలుసుకున్నారనుకోండి. అది ఎంత వేసాం ఇప్పుడు? ఇదిగో వన్ ఇంచ్కి ఒక పాయింట్ తక్కువ వేసాను. ఒక పుల్లి తక్కువ, 1 ఇంచ్కి ఒక పుల్లి తక్కువ వేసాను. అలా వేసుకుంటే కొలుసుకుని వేసుకుంటే మీకు వంకర రాకుండా ఉంటుంది. ఇలాగా నేర్చుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి, నేర్చుకునే వాళ్ళందరికీ షేర్ చేయండి. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ కొట్టండి. కామెంట్లు పెట్టండి. మీకు ఇంకేమేమి నేర్పాలో, ఏమేమి నేర్పించాలో కామెంట్లు పెట్టండి. నేను అన్నీ నేర్పిస్తానండి. జెంట్స్ వర్క్ తప్ప లేడీస్ వర్క్ అంతా నేర్పిస్తాను నేను. చూడండి, చిన్నప్పుడైతే షెడ్యూల్ అని ఊరికి ఊళ్ళో అలా అంటారు. చూడండి, ఎలాస్టిక్ ఎక్కించేస్తే కరెక్ట్గా సరిపోద్ది అనమాట. చిన్నపిల్లలకి, ఒక 3 సంవత్సరాల పిల్లలకి, 5 సంవత్సరాల పిల్లలకి కూడా సరిపోతుంది. ఇక్కడేమో నాడే ఎక్కించుకోవాలి, ఏదైనా ఎక్కించుకోవాలి. ఇక్కడ విప్పుకొని నాడే ఎక్కించుకోవాలి. నేను క్లోజ్ చేశాను, నేను చూపిస్తాను, నేను కూడా చూపిస్తాను.
ఎక్కించేసాను నేను. నాడ ఎక్కించుకున్నాక ఇది కొంచెం ఇది ఎక్కించుకున్నాం. నాడ కానీ ఎలాస్టిక్ కానీ ఏదైనా కానీ. ఇక్కడ ఓపెన్ పెట్టాను చూడండి, చూపిస్తాను. ఇది ఇక్కడ ఓపెన్ పెట్టాను, ఇదిగో చిన్న ఓపెన్ పెట్టాను అక్కడ, ఇదిగో చిన్న ఓపెన్ పెట్టాను, ఇదిగోండి ఓపెన్. ఇదిగో ఇందులో నాడ కానీ ఎలాస్టిక్ కానీ ఎక్కించుకొని మనం వేసుకుంటే పిల్లలకి బాగుంటుంది. బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్లు పెట్టండి. ఎలా ఉందో కామెంట్లు పెట్టండి, మీరు ఎక్కడి నుంచి పెడుతున్నారో చూస్తే